హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏపీడిఎస్సికి సంబంధించి ఏవైతే స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్స్ గురించి, సాధారణ టీచర్స్, పీఈటీ టీచర్స్ వాళ్ళ యొక్క టైమింగ్స్, స్టడీ అవర్స్ ఎలా ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీ, అలాగే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. మనకి 6 టైప్స్ ఆఫ్ స్కూల్స్ అయితే ఉన్నాయి. మున్సిపల్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పీపీ లేదా ఎంపీపీ స్కూల్స్, ఆశ్రమ్ స్కూల్స్, ఏపీ మోడల్ స్కూల్స్, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్. ముందుగా ఏపీ మున్సిపల్ స్కూల్స్, ప్రైమరీ అండ్ హై స్కూల్ లెవెల్, హెచ్జిటిఎస్ఏ టీచర్స్, టైమింగ్స్ 9 AM to 4:30 PM. ట్రాన్స్ఫర్స్ వచ్చేసి డిస్టిక్ వైజ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. ప్రమోషన్స్ హెచ్జిటి టు ఎస్ఏ, ఎస్ఏ టు హెచ్ఎం. అకామిడేషన్ విషయానికి వస్తే మోస్ట్లీ డే స్కూల్స్, లిమిటెడ్ హాస్టల్ ఫెసిలిటీ. అడ్వాంటేజెస్ కనుక చూసుకుంటే లోకల్ అండ్ ఈజీ యాక్సెస్. డిసడ్వాంటేజెస్ కనుక చూసుకుంటే ఫెసిలిటీస్ అనేటివి లిమిటెడ్గా ఉంటాయి. నెక్స్ట్ గవర్నమెంట్ స్కూల్స్, జిహెచ్ఎస్, జిపిఎస్. టీచర్స్ వచ్చేసి హెచ్జిటి, ఎస్ఏ, హెచ్ఎం. టైమింగ్స్ 9 AM to 4:30 PM. స్టడీ అవర్స్ మార్నింగ్ ఉంటాయి, ఈవినింగ్ ఉంటాయి. హాస్టల్ ఫెసిలిటీ కొన్ని లొకేషన్స్లలో హై స్కూల్ లెవెల్లో ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ క్లస్టర్ అండ్ ఇంటర్ డిస్టిక్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రమోషన్స్ హెచ్జిటి టు ఎస్ఏ, ఎస్ఏ టు హెచ్ఎం, హెచ్ఎం టు ఎంఈఓ ఆర్ డిఓ లెవెల్స్. అడ్వాంటేజెస్ కనుక చూసుకుంటే ఫ్రీ ఎడ్యుకేషన్. డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎంపీపీ ఆర్ జెడ్పీపీ స్కూల్స్. ఇందులో హెచ్జిటి, ఎస్ఏ, హెచ్ఎం ఉంటారు ఫ్యాకల్టీ. టైమింగ్స్ వచ్చేసి 9 AM to 4:30 PM. పీఈటీ టీచర్ టైమింగ్స్ కూడా ఉంటాయి, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ 6 నుంచి 1 or 2 hours ఉంటుంది. ఈవినింగ్ కూడా సేమ్ అలాగే 4:30 తర్వాత. పీఈ పీరియడ్స్ కూడా ఉంటాయి నార్మల్ స్కూల్ టైమింగ్స్లో. అలాగే స్టడీ అవర్స్ కూడా ఉంటాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్ హాస్టల్ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి. ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ సేమ్ యాజ్ పర్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, అలాగే ఇక్కడ క్లస్టర్ పోస్టింగ్ బట్టి ఫాస్ట్గా ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అయితే రావడం జరుగుతుంది. వసతి విషయానికి వస్తే కొన్ని జెడ్పీహెచ్ఎస్ స్కూళ్ళల్లో అవైలబుల్గా ఉంది. అడ్వాంటేజెస్ కనుక చూసుకుంటే లోకల్ యాక్సెస్, కొన్ని హాస్టల్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాయి కొన్ని స్కూల్స్ అయితే. డిసడ్వాంటేజెస్ కనుక చూసుకుంటే ఫెసిలిటీస్ అనేటివి లిమిటెడ్గా ఉన్నాయి రూరల్ ఏరియాస్లో. నెక్స్ట్ ఆశ్రమ్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు. ఫ్యాకల్టీ విషయానికి వస్తే టీజీటీ, ఎస్ఏ, హెచ్ఎం. టైమింగ్స్ కనుక చూసుకుంటే రెగ్యులర్ అండ్ హాస్టల్ టైమింగ్స్. స్టడీ అవర్స్ మార్నింగ్ అండ్ నైట్ స్టడీ ఉంటుంది. అకామిడేషన్ అనేది కంపల్సరీగా ఇక్కడ విద్యార్థులకైతే కల్పించడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ అనేది ఇంట్రా మరియు ఇంటర్ డిస్టిక్ సీనియారిటీ అలాగే క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, అలాగే హాస్టల్స్. డిసడ్వాంటేజెస్ అని చూసుకుంటే రిమోట్ లొకేషన్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీఆర్ఈఐ, ఏపీఆర్ఈఐఎస్. ఫ్యాకల్టీ విషయానికి వస్తే టీజీటీ, ఎస్ఏ, హెచ్ఎం. టైమింగ్స్ వచ్చేసి 9 to 4:30 PM. మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీస్ ఉంటాయి. పీఈటీ టీచర్స్ మార్నింగ్ స్పోర్ట్స్, ఈవినింగ్ స్పోర్ట్స్. పీఈ పీరియడ్స్ కూడా ఉంటాయి. అకామిడేషన్ విషయానికి వస్తే హాస్టల్ అనేది కంపల్సరీ ఇక్కడ ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ సిమిలర్ టు ఆశ్రమ్ స్కూల్స్. అడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్. డిసడ్వాంటేజెస్ కనుక చూసుకుంటే టీచర్స్ యొక్క కొరత అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏపీ మోడల్ స్కూల్స్. ఇంగ్లీష్ మీడియంస్ ఎక్కువగా ఉన్నాయి, తెలుగు మీడియం తక్కువగా ఉన్నాయి. ఫ్యాకల్టీ విషయానికి వస్తే టీజీటీ, ఎస్ఏ, పీజీటీ, హెచ్ఎం, పీఈటీ. టైమింగ్స్ కనుక చూసుకుంటే 9 AM to 4:30 PM. పీఈటీ టైమింగ్స్ ఉంటాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్. అలాగే పీఈ పీరియడ్స్ ఉంటాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి. హాస్టల్ అవైలబుల్గా ఉంది.
మీల్స్ అయితే 3 టైమ్స్ ప్రొవైడ్ చేస్తారు, స్నాక్స్ కూడా. ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ కనుక చూసుకుంటే టీజీటీ టు ఎస్ఏ, హెచ్ఎం టు ఎంఈఓ డిఓ లెవెల్కి ప్రమోషన్ పొందవచ్చు. క్లస్టర్ పోస్టింగ్ ఉన్న టీచర్స్కి అయితే ఫాస్ట్గా ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ రావడం జరుగుతుంది. అడ్వాంటేజెస్ కనుక చూసుకుంటే ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. డిసడ్వాంటేజెస్ కనుక చూసుకుంటే రిమోట్ ఏరియాస్లలో ఉండడం వల్ల ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అనేది సరిగ్గా లేదు. కొన్ని ఏరియాస్లలో సరైన భవనాలు, వసతులు అనేవి సక్రమంగా లేవు. ఇది ఏపీలో ఉన్నటువంటి స్కూల్స్, టీచర్ యొక్క టైమింగ్స్, పీఈటీ టైమింగ్స్, హాస్టల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో కనుక, ఈ యొక్క సమాచారం కనుక మీకు ఉపయోగపడి ఉంటే మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.